హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి విశ్వం అనే టాపిక్ సంబంధించి పార్ట్ 2 చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఎక్సో ప్లానెట్స్ మరియు గోల్డిలాక్స్ జోన్కు సంబంధించి సరికానిది ఏది? కింది వాటిలో ఎక్సో ప్లానెట్స్ మరియు గోల్డిలాక్స్ జోన్కు సంబంధించి సరికానిది ఏది? ప్రాక్సిమా సెంచరీ బి మనకు దగ్గరగా ఉన్న గోల్డిలాక్స్ గ్రహం. కెప్లర్ 186f అనేది భూమిని పోలిన మొదటి గోల్డిలాక్స్ గ్రహం. ఒక గ్రహం గోల్డిలాక్స్ జోన్లో ఉంటే దానికి వాతావరణం లేకపోయినా నీరు నిలుస్తుంది. ట్రాపిస్ట్ 1 నక్షత్రం చుట్టూ ఉన్న 3 గ్రహాలు గోల్డిలాక్స్ జోన్లో ఉన్నాయి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏం అడిగారండి? ఎక్సో ప్లానెట్స్ మరియు గోల్డిలాక్స్ జోన్కు సంబంధించి సరికానిది అడిగారండి. సి ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ప్రాక్సిమా సెంచరీ బి మనకు దగ్గరగా ఉన్న గోల్డిలాక్స్ గ్రహం. కెప్లర్ 186f అనేది భూమిని పోలిన మొదటి గోల్డిలాక్స్ గ్రహం. ట్రాపిస్ట్ 1 నక్షత్రం చుట్టూ ఉన్న 3 గ్రహాలు గోల్డిలాక్స్ జోన్లో ఉన్నాయి. కేవలం గోల్డిలాక్స్ జోన్లో ఉంటే సరిపోదు, వాతావరణం ఉంటేనే నీరు నిలుస్తుంది. ఎక్కడండి అది? ఆప్షన్ సికి సంబంధించిందండి. ఇక్కడ ఏమన్నారండి? ఒక గ్రహం గోల్డిలాక్స్ జోన్లో ఉంటే దానికి వాతావరణం లేకపోయినా నీరు నిలుస్తుంది అన్నారండి. వాతావరణం కంపల్సరీ ఉండాలండి. ఓన్లీ గోల్డిలాక్స్ జోన్ అనేది ఉంటే సరిపోదు. ఉదాహరణకు చంద్రుడు కూడా జోన్లో ఉన్న వాతావరణం లేక నీరు నిలవదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రోకు సంబంధించి కింది సాంకేతిక పదాలను పరిశీలించండి. నెత్రా ప్రాజెక్టు అంతరిక్షంలోని స్పేస్ జంక్ చెత్తను తగ్గించడానికి ఉద్దేశించినది. గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అంటే కాలం చెల్లిన ఉపగ్రహాలను పంపే శ్మశాన కక్ష. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్. ఇస్రోకు సంబంధించి నేత్రా ప్రాజెక్టు అంతరిక్షంలోని స్పేస్ జంక్ను తగ్గించడానికి ఉద్దేశించినది. గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అంటే కాలం చెల్లిన ఉపగ్రహాలను పంపే శ్మశాన కక్ష. అంతరిక్షంలో పనికిరాని రాకెట్ ముక్కలు, పాత ఉపగ్రహాలను స్పేస్ జంక్ అంటారు. వీటిని పర్యవేక్షించడానికి నేత్రా ప్రాజెక్ట్ ఉంది. కాలం చెల్లిన ఉపగ్రహాలను జియో ఆర్బిట్ నుండి 36,050 కిలోమీటర్ల పైకి నెట్టేస్తారు. అంతరిక్షంలో పనికిరాని రాకెట్ ముక్కలు, పాత ఉపగ్రహాలను స్పేస్ జంక్ అంటారు. వీటిని పర్యవేక్షించడానికి నేత్రా ప్రాజెక్టు ఉంది. కాలం చెల్లిన ఉపగ్రహాలను జియో ఆర్బిట్ నుండి 36,050 కిలోమీటర్ల పైకి నెట్టేస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే 6 రెట్లు ఎక్కువ. చంద్రుడి అధ్యయన శాస్త్రాన్ని సెలినాలజీ అంటారు. సూపర్ మూన్ సమయంలో చంద్రుడు 50% పెద్దగా కనిపిస్తాడు. భూమికి మరియు చంద్రుడికి మధ్య దూరం 1.5 లక్షల కిలోమీటర్లు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? చంద్రుడికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అన్నారండి. చంద్రుడి యొక్క చంద్రుడి అధ్యయన శాస్త్రాన్ని సెలినాలజీ అంటారంటండి. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి అనేది 1/6 వంతు ఉంటుందండి. సూపర్ మూన్ సమయంలో 14% పెద్దగా, 30% ప్రకాశవంతంగా కనిపిస్తాడు. దూరం అనేది 3,84,400 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, తోకచుక్కలు ఉద్భవించే ప్రాంతాలను గుర్తించండి. కైపర్ బెల్ట్ తక్కువ కాలం కనిపించే తోకచుక్కలు. ఊర్ట్ మేఘం దీర్ఘకాలిక తోకచుక్కలు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. తోకచుక్కలు ఉద్భవించే ప్రాంతాలను గుర్తించండి. కైపర్ బెల్ట్ అంటే తక్కువ కాలం కనిపించే తోకచుక్కలు. ఊర్ట్ మేఘం దీర్ఘకాలిక తోకచుక్కలు. కైపర్ బెల్ట్ నుండి 200 ఏళ్ల లోపు కనిపించేవి. ఊర్ట్ మేఘం నుండి సౌర కుటుంబం చివరన ఉండే దీర్ఘకాలిక తోకచుక్కలు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని జత ఏది? సరికానిది అడిగారండి. హేలీ తోకచుక్క 76 ఏళ్లకు ఒకసారి కనిపిస్తుంది. నిక్స్ ఒలింపియా అంగారకుడిపై ఉన్న ఎత్తైన పర్వతం. గ్రేట్ రెడ్ స్పాట్ శని గ్రహంపై ఉన్న తుఫాను. షూ మేకర్ లేవి 9 బృహస్పతిని ఢీకొట్టిన తోకచుక్క. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? సరికానిది అడిగారండి. సో గ్రేట్ రెడ్ స్పాట్ శని గ్రహంపై ఉన్న తుఫాను. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్.
రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. హేలీ తోకచుక్క 76 ఏళ్లకు ఒకసారి కనిపిస్తుంది. నిక్స్ ఒలింపియా అంగారకుడిపై ఉన్న ఎత్తైన పర్వతం. షూ మేకర్ లెవినైన్ బృహస్పతిని ఢీకొన్న తోకచుక్క. బృహస్పతిని ఢీకొట్టిన తోకచుక్క ఏదండి? షూ మేకర్ లెవినైన్. అంగారకుడిపై ఉన్న ఎత్తైన పర్వతం ఏదండి? నిక్స్ ఒలింపియా. 76 ఏళ్లకు ఒకసారి కనిపించేది ఇది హేలీ తోకచుక్క. గ్రేట్ రెడ్ స్పాట్ అనేది బృహస్పతి గ్రహంపై ఉండే భారీ తుఫాన్ అండి. ఇక్కడేమన్నారండి? శని గ్రహంపై ఉన్న తుఫాన్ అన్నారు. సో రాంగ్ ఆన్సర్. ఇది బృహస్పతి గ్రహంపై ఉండే భారీ తుఫాను. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని గ్రహాల పరిమాణం ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. భూమి, నెప్ట్యూన్, బృహస్పతి, శని. ఇక్కడ ఏమడిగారండి? గ్రహాల పరిమాణం ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3, 4, 2, 1. బృహస్పతి, శని, నెప్ట్యూన్, భూమి. బృహస్పతి, శని, నెప్ట్యూన్, భూమి. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి. ఆ తర్వాత శని, యురేనస్, నెప్ట్యూన్ వరుసగా ఉంటాయి. భూమి 5వ పెద్ద గ్రహం. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏదండి? బృహస్పతి, తర్వాత శని, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్ వరుసగా. భూమి అనేది 5వ అతిపెద్ద గ్రహం అండి. నెక్స్ట్ క్వశ్చన్. తోకచుక్కలకు సంబంధించి తోక ఏర్పడే విధానంపై క్రింది ప్రకటనలను పరిశీలించండి. తోకచుక్క సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మంచు కరిగి కోమ అనే వాయుమేఘం ఏర్పడుతుంది. సౌర పవనాల ప్రభావం వల్ల తోక ఎల్లప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుంది. తోకచుక్కకు సాధారణంగా 2 తోకలు, ధూళి తోక మరియు అయాన్ తోక ఉంటాయి. క్రింది వాటిలో సరైనవేవి? ఇక్కడ ఏమడిగారండి? తోకచుక్కలకు సంబంధించి తోక ఏర్పడే విధానంపై క్రింది ప్రకటనలను పరిశీలించి సరైనవి ఎంచుకోమన్నారండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. తోకచుక్క సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మంచు కరిగి కోమ అనే వాయుమేఘం ఏర్పడుతుంది. సౌర పవనాల ప్రభావం వల్ల తోక ఎల్లప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుంది. తోకచుక్కకు సాధారణంగా 2 తోకలు, ధూళి తోక మరియు అయాన్ తోక ఉంటాయి. అయాన్ తోక నీలం రంగులో ఉండి నిటారుగా ఉంటుంది. ధూళి తోక కొంచెం వంగి ఉంటుంది. అయాన్ తోక నీలం రంగులో ఉండి నిటారుగా ఉంటుంది. ధూళి తోక కొంచెం వంగి ఉంటుంది. తోకచుక్క సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మంచు కరిగి కోమ అనే వాయుమేఘం ఏర్పడుతుందంట. సౌర పవనాల ప్రభావం వల్ల తోక ఎల్లప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుంది. తోకచుక్కకు సాధారణంగా 2 తోకలు, ధూళి తోక, అయాన్ తోక ఉంటాయంట. అయాన్ తోక అనేది నీలి రంగులో, ధూళి తోక అనేది కొంచెం వంగి ఉంటుందంట. అయాన్ తోక నిటారుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో అంతర్గ్రహాలకు సంబంధించి సరికాని ప్రకటన ఏది? సరికానిది అడిగారండి. వీటిని టెరెస్ట్రియల్ గ్రహాలని కూడా అంటారు. ఇవి రాళ్ళు మరియు లోహాలతో తయారై ఘన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. బాహ్య గ్రహాలతో పోలిస్తే వీటి సాంద్రత తక్కువగా ఉంటుంది. వీటికి ఉపగ్రహాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ క్వశ్చన్లో సరికానిది అడిగారు. దేనికి సంబంధించి? అంతర్గ్రహాలకు సంబంధించి, ఇన్నర్ ప్లానెట్స్. వీటిని టెరెస్ట్రియల్ గ్రహాలని కూడా అంటారు. ఇవి రాళ్ళు మరియు లోహాలతో తయారై ఘన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. వీటికి ఉపగ్రహాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అంతర్గ్రహాల సాంద్రత బాహ్య గ్రహాల కంటే ఎక్కువ ఉంటుంది. భూమి సౌర కుటుంబంలోనే అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్. రొసెట్టా మిషన్, ఇవన్నీ ప్రాజెక్టులు అండి. రొసెట్టా మిషన్, పర్సెవరెన్స్ రోవర్, మంగళయాన్, నేత్ర వాటి యొక్క విశేషాలు. అంగారకుడిపై పరిశోధనలు, 67P అనే తోకచుక్కపై ల్యాండర్ దించిన మిషన్, ఇస్రో చేపట్టిన స్పేస్ జంక్ పర్యవేక్షణ ప్రాజెక్టు, భారతదేశం చేపట్టిన తొలి అంగారక మిషన్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. రొసెట్టా మిషన్ 67P అనే తోకచుక్కపై ల్యాండర్ దించిన మిషన్. పర్సెవరెన్స్ రోవర్ అంగారకుడిపై పరిశోధనలు. మంగళయాన్ భారతదేశం చేపట్టిన తొలి అంగారక మిషన్. నేత్ర ఇస్రో చేపట్టిన స్పేస్ జంక్ పర్యవేక్షణ ప్రాజెక్టు. రొసెట్టా మిషను 67P తోకచుక్కపై ఫిలే అనే ల్యాండర్ను దించి చరిత్ర సృష్టించింది.
నేత్రా ప్రాజెక్టు అంతరిక్ష వ్యర్థాలను పర్యవేక్షించడానికి ఇస్రో చేపట్టినది. నేత్రా ప్రాజెక్టు అంతరిక్ష వ్యర్థాలను పర్యవేక్షించడానికి ఇస్రో చేపట్టినది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క ఆకారం మరియు విశేషాలకు సంబంధించి కింది వాటిలో సరైనవేవి? భూమి యొక్క ఆకారము మరియు విశేషాలకు సంబంధించి అడిగారండి. భూమి ఆకారాన్ని జియాయిడ్ అంటారు. 71% నీరు ఉండడం వల్ల దీనిని నీలిగ్రహం అంటారు. ధృవాల వద్ద భూమి కొంచెం ఉబ్బినట్లుగా ఉంటుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. భూమి ఆకారాన్ని జియాయిడ్ అంటారు. 71% నీరు ఉండడం వల్ల దీనిని నీలిగ్రహం అంటారు. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే భూమి ధృవాల వద్ద కొంచెం నొక్కుకుపోయి ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లుగా ఉంటుంది. ఈ ఆకారాన్ని జియాయిడ్ అంటారండి. ఇక్కడేమన్నారండి, ధృవాల వద్ద భూమి కొంచెం ఉబ్బినట్లుగా ఉంటుందన్నారండి. ధృవాల వద్ద నొక్కుకుపోయి భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లుగా ఉంటుందండి. కానీ క్వశ్చన్లో ఏమన్నారు, భూమి వద్ద అన్నారు. సో రాంగ్ అండి. భూమి వద్ద కాదు, భూమధ్య రేఖ వద్ద. ఇక్కడ ధృవాల వద్ద కాదు, భూమధ్య రేఖ వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంగారకుడు మరియు బృహస్పతి కక్షల మధ్య ఉంటుంది. క్యూపియర్ బెల్ట్ ఎక్కువగా రాళ్లతో నిండి ఉంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ మంచులతో నిండి ఉంటుంది. ఓట్ క్లౌడ్ అనేది సౌర కుటుంబం మొత్తాన్ని చుట్టి ఉండే ఒక గోళాకారపు మంచు మేఘం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1 and 3 ఆర్ కరెక్ట్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంగారకుడు మరియు బృహస్పతి కక్షల మధ్య ఉంటుంది. నెక్స్ట్, ఓట్ క్లౌడ్ అనేది సౌర కుటుంబం మొత్తాన్ని చుట్టి ఉండే ఒక గోళాకారపు మంచు మేఘం. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎక్కువగా రాళ్లతో నిండి ఉంటుంది, క్యూపియర్ బెల్ట్ ఎక్కువగా మంచుతో నిండి ఉంటుంది. ఇక్కడ ఏమన్నారంటే ఆపోజిట్లో అడిగారండి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది రాళ్లతో కూడి ఉండాలి, క్యూపియర్ బెల్ట్ అనేది మంచుతో కూడి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష నౌకలు వాటిని పరిశోధించిన అంశాలు. డాన్ నాసా, ఒసిరిస్ రెక్స్, న్యూ హారిజన్స్, వయోగర్ 1 and 2. పరిశోధించిన అంశాలు ప్లూటో మరియు క్యూపియర్ బెల్ట్, సిరిస్ మరియు వెస్టా గ్రహశకలాలు, హీలియోపాస్ దాటిన నౌకలు, బెన్ను ఆస్ట్రాయిడ్ నమూనాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B4, C1, D3. డాన్ సిరిస్ మరియు వెస్టా గ్రహశకలాలు, ఒసిరిస్ రెక్స్ బెన్ను ఆస్ట్రాయిడ్ నమూనాలు, న్యూ హారిజన్స్ ప్లూటో మరియు క్యూపియర్ బెల్ట్, వయోగర్ 1 and 2 హీలియోపాస్ దాటిన నౌకలు. డాన్ నౌక సిరీస్ వెస్టాపై పరిశోధనలు చేసింది. ఒసిరిస్ రెక్స్ బెన్ను నుండి నమూనాలు తెచ్చింది. న్యూ హారిజన్స్ ప్లూటోను సమీపించిన మొదటి నౌక. వాయేజర్ నౌకలు నక్షత్రాంతర అంతరిక్షంలోకి ప్రవేశించాయి. డాన్ నౌకా సిరీస్ వెస్టాపై పరిశోధనలు చేసింది. ఒసిరిస్ రెక్స్ బెన్ను నుండి నమూనాలు తెచ్చింది. న్యూ హారిజన్స్ ప్లూటోను సమీపించిన మొదటి నౌక. వాయేజర్ నౌకలు నక్షత్రాంతర అంతరిక్షంలోకి ప్రవేశించాయి. నెక్స్ట్ క్వశ్చన్, భూమి తిరుగుతున్నప్పటికీ ధ్రువ నక్షత్రం మాత్రం ఆకాశంలో కదలకుండా స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది భూమి యొక్క అక్షానికి సరిగ్గా పైన ఉండడం వల్ల కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. భూమి తిరుగుతున్నప్పటికీ ధ్రువ నక్షత్రం మాత్రం ఆకాశంలో కదలకుండా స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది భూమి యొక్క అక్షానికి సరిగ్గా పైన ఉండడం వల్ల కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ధ్రువ నక్షత్రం భూమి అక్షానికి సరిగ్గా పైన ఉండడం వల్ల అది స్థిరంగా కనిపిస్తుంది మరియు ఎల్లప్పుడూ ఉత్తర దిశను సూచిస్తుంది. భూమి తిరుగుతున్నప్పటికీ ధ్రువ నక్షత్రం మాత్రం ఆకాశంలో కదలకుండా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుందట. ఇది భూమి యొక్క అక్షానికి సరిగ్గా పైన ఉండడం వల్ల కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఖగోళ దూర ప్రమాణాలను వాటి విలువ ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి. కింది ఖగోళ దూర ప్రమాణాలను వాటి విలువ ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి. కాంతి సంవత్సరం, ఖగోళ ప్రమాణం, పార్సెక్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 2, 1, 3. ఖగోళ ప్రమాణం, కాంతి సంవత్సరం, పార్సెక్. ఆస్ట్రనామికల్ యూనిట్
150 మిలియన్ కిలోమీటర్లు, కాంతి సంవత్సరం 9.46 లక్షల కిలోమీటర్లు, తర్వాత పార్సెక్ 3.26 కాంతి సంవత్సరాలు. పార్సెక్ అనేది దూరానికి సంబంధించిన అత్యంత పెద్ద ప్రమాణం అండి. నెక్స్ట్ క్వశ్చన్, నక్షత్ర రాశులు వాటి ఆకృతులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సరికానిది అడిగారండి. ఉర్సా మేజర్ గ్రేట్ బేర్ లేదా బిగ్ డిప్పర్, ఓరియన్ హంటర్ వేటగాడు, కాసియోపియా డబ్ల్యూ లేదా ఎం ఆకారం, హైడ్రా అతి చిన్న నక్షత్ర రాశి. సరికానిది అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఉర్సా మేజర్ గ్రేట్ బేర్ లేదా బిగ్ డిప్పర్, ఓరియన్ హంటర్ లేదా వేటగాడు, కాసియోపియా డబ్ల్యూ లేదా ఎం ఆకారం. ఇవన్నీ కరెక్ట్ అండి. హైడ్రా అనేది అతి చిన్నది కాదండి, అతి పెద్ద నక్షత్ర రాశి. అతి చిన్న నక్షత్ర రాశి వచ్చేటప్పటికి క్రక్స్ అండి, క్రక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాక్సిమా సెంటారీకి సంబంధించి క్రింది వాటిలో సరైనవేవి? సూర్యుడి తర్వాత భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం, ఇది ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రం, దీని చుట్టూ తిరిగే ప్రాక్సిమా బి అనే గ్రహం గోల్డిలాక్స్ జోన్లో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1 and 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? ప్రాక్సిమా సెంటారీకి సంబంధించి సరైనవి అడిగారండి. సూర్యుడి తర్వాత భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం ఏది అంటే ప్రాక్సిమా, దీని చుట్టూ తిరిగే ప్రాక్సిమా బి అనే గ్రహం గోల్డిలాక్స్ జోన్లో ఉంది. దీని చుట్టూ తిరిగే ప్రాక్సిమా బి అనే గ్రహం గోల్డిలాక్స్ జోన్లో ఉంది. దీస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ సెకండ్ స్టేట్మెంట్. ప్రాక్సిమా సెంటారీ భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం, కానీ అతి ప్రకాశవంతమైనది కాదు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ 2లో ఏమన్నారండి? అత్యంత ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రం ఉన్నారండి. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రం ఏది అంటే సిరియస్ అండి, సిరియస్. నెక్స్ట్ క్వశ్చన్, హీలియోపాజ్కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి? ఇది మన సౌర కుటుంబం యొక్క అధికారిక సరిహద్దుగా పరిగణించబడుతుంది. ఇక్కడ సౌర పవనాల వేగం పెరిగి నక్షత్రాంతర వాయువులను నెట్టివేస్తుంది. వాయేజర్ 1 మరియు వాయేజర్ 2 మాత్రమే దీనిని దాటి నక్షత్రాంతర అంతరిక్షంలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ ఏమడిగారండి? హీలియోపాజ్కు సంబంధించి అడిగారండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి, 1 and 3. ఇది మన సౌర కుటుంబం యొక్క అధికారిక సరిహద్దు పరిగణించబడుతుంది. ఇది హీలియోపాజ్. వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2 మాత్రమే దీనిని దాటి నక్షత్రాంతర అంతరిక్షంలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే హీలియోపాజ్ వద్ద సౌర పవనాల వేగం పూర్తిగా తగ్గిపోతుందండి. ఇక్కడేమన్నారండి? సౌర పవనాల వేగం పెరిగి నక్షత్రాంతర వాయువులను నెట్టివేస్తుంది అన్నారు. ఇక్కడ వేగం అనేది పెరగదండి, వేగం పూర్తిగా తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని కిర్వుడ్ గ్యాప్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం ఏది? ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని కిర్వుడ్ గ్యాప్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం ఏది? సూర్యుని విపరీతమైన వేడి, అంగారక గ్రహం యొక్క అయస్కాంత క్షేత్రం, బృహస్పతి గ్రహం యొక్క గురుత్వాకర్షణ ప్రభావం, తోకచుక్కల ఢీకొనడం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమన్నారండి? కిర్వుడ్ గ్యాప్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం ఏంటి అంటే బృహస్పతి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం అండి. బృహస్పతి గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని కొన్ని ఖాళీ ప్రదేశాలు ఏర్పడతాయి. వీటినే కిర్వుడ్ గ్యాప్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది నక్షత్ర రాశుల ఉపయోగాలు జతలకు సంబంధించి సరైనది ఏది? ధ్రువ నక్షత్రం ఉత్తర దిశను సూచిస్తుంది. క్రక్స్ దక్షిణ అర్ధగోళంలో దిశలను గుర్తించడానికి తోడ్పడుతుంది. ఉర్సా మేజర్ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ అండి, 1, 2 and 3. ధ్రువ నక్షత్రం ఉత్తర దిశను సూచిస్తుంది. క్రక్స్ దక్షిణ అర్ధగోళంలో దిశలను గుర్తించడానికి తోడ్పడుతుంది. ఉర్సా మేజర్ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. నావికులు దిశల కోసం ధ్రువ నక్షత్రం మరియు క్రక్స్ను వాడేవారు. ఉర్సా మేజర్లోని పాయింటర్ నక్షత్రాల ద్వారా ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. కొన్ని క్విక్ పాయింట్స్ అండి. ఇక్కడ ఆస్ట్రాయిడ్ బెల్ట్ యొక్క దూరం ఎంత అండి? 2.2 to 3.2 ఆస్ట్రోనామికల్ యూనిట్. క్యూపియర్ బెల్ట్ దూరం 30 to 50 ఆస్ట్రోనామికల్ యూనిట్. సిరిస్ ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని అతిపెద్ద వామన గ్రహం. కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. మొత్తం నక్షత్ర రాశులు 88.
ఎక్లిప్టిక్ సూర్యుడు ఆకాశంలో ప్రయాణించే ఊహజనిత మార్గం. సూర్యుడు ఆకాశంలో ప్రయాణించే ఊహజనిత మార్గం ఎక్లిప్టిక్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని పరిమాణం లేదా ద్రవ్యరాశి ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి. అసెండింగ్ ఆర్డర్ అండి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ మొత్తం ద్రవ్యరాశి, చంద్రుని ద్రవ్యరాశి, ఓర్ట్ క్లౌడ్ ద్రవ్యరాశి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3 అండి. ఫస్ట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ మొత్తం ద్రవ్యరాశి, తర్వాత చంద్రుని ద్రవ్యరాశి, తర్వాత ఓర్ట్ క్లౌడ్ ద్రవ్యరాశి. మొత్తం ఆస్ట్రాయిడ్ బెల్ట్ ద్రవ్యరాశి మన చంద్రుని కంటే తక్కువ. ఓర్ట్ క్లౌడ్ అనేది ఆస్ట్రాయిడ్ బెల్ట్ కంటే 20 నుండి 200 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాశి చక్రాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. సూర్యుడు ఏడాది పొడవునా ప్రయాణించే ఊహజనిత మార్గాన్ని ఎక్లిప్టిక్ అంటారు. ఈ ఎక్లిప్టిక్ మార్గంలో మొత్తం 12 నక్షత్ర రాశులు ఉంటాయి. వీటినే రాశి చక్రాలు అంటారు. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం అని అర్థం. ఇక్కడ ఏమడిగారండి క్వశ్చన్? రాశి చక్రాలకు సంబంధించి అడిగారండి. జోడియాక్ కాన్స్టిలేషన్స్. ఆప్షన్ డి కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సూర్యుడు ఏడాది పొడవునా ప్రయాణించే ఊహజనిత మార్గాన్ని ఎక్లిప్టిక్ అంటారు. ఈ ఎక్లిప్టిక్ మార్గంలో మొత్తం 12 నక్షత్ర రాశులు ఉంటాయి. వీటినే రాశి చక్రాలు అంటారు. మకర సంక్రాంతి మకర రాశిలోకి ప్రవేశించడం అని అర్థం. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం అని అర్థం. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల గుండా సూర్యుడు ప్రయాణిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ధ్రువ నక్షత్రానికి సంబంధించి ప్రిసెషన్ అనే అంశంపై కింది వాటిలో సరైనది ఏది? ధ్రువ నక్షత్రానికి సంబంధించి ప్రిసెషన్ అనే అంశంపై కింది వాటిలో సరైనది ఏది? భూమి తన అక్షంపై బొంగరంలా ఊగుతూ తిరగడం వల్ల ధ్రువ నక్షత్రం స్థానం 1000 ఏళ్ల తర్వాత మారుతుంది. క్రీస్తు పూర్వం 3000 కాలంలో వేగ నక్షత్రం ధ్రువ నక్షత్రంగా ఉండేది. భవిష్యత్తులో తుబస్ నక్షత్రం ధ్రువ నక్షత్రంగా మారుతుంది. ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది, కాలంతో సంబంధం లేకుండా మారదు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? ధ్రువ నక్షత్రానికి సంబంధించి ప్రిసెషన్ అనే అంశంపై సరైనవి అడిగారండి. భూమి తన అక్షంపై బొంగరంలా ఊగుతూ తిరగడం వల్ల ధ్రువ నక్షత్రం స్థానం 1000 ఏళ్ల తర్వాత మారుతుందంటండి. భూమి అక్షం ఊగడం వల్ల ధ్రువ నక్షత్రాలు మారుతుంటాయి. గతంలో తుబస్ ఉండేది, భవిష్యత్తులో వేగా నక్షత్రం ధ్రువ నక్షత్రంగా మారుతుంది. భవిష్యత్తులో వేగ నక్షత్రం ధ్రువ నక్షత్రంగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నక్షత్ర రాశులు మరియు వాటి యొక్క విశేషాలకు సంబంధించిందండి. ఉర్సా మేజర్ వేరు, ఉర్సా మైనర్ వేరండి. ఓరియన్, క్రక్స్, కానిస్ మేజర్. రిజెల్ మరియు బెటలిస్ ధ్రువ నక్షత్రం ఇందులో భాగం. సిరియస్ నక్షత్రం ఇందులో ఉంటుంది. దక్షిణ అర్ధగోళ దిశల గుర్తింపు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. ఉర్సా మైనర్ ధ్రువ నక్షత్రం ఇందులో భాగం. ఓరియన్, రిజెల్ మరియు బెటలిస్, క్రక్స్ దక్షిణ అర్ధగోళ దిశల గుర్తింపు. కానిస్ మేజర్ సిరియస్ నక్షత్రం ఇందులో ఉంటుంది. ఉర్సా మైనర్ తోక చివరన ధ్రువ నక్షత్రం ఉంటుంది. ఓరియన్లో రిజెల్, బెటలిస్ ప్రకాశవంతమైన నక్షత్రాలు. సిరియస్, కానిస్ మేజర్ రాశిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి ప్రయాణ సమయాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? కాంతి ప్రయాణ సంవత్సరాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? సూర్యుని నుండి కాంతి భూమిని చేరడానికి సుమారు 500 సెకండ్లు పడుతుంది. చంద్రుని నుండి కాంతి భూమిని చేరడానికి 1.28 సెకండ్లు పడుతుంది. శూన్యంలో కాంతి 1 సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి సంవత్సరం అనేది కాలాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం. ఇక్కడ ఏమడిగారండి? కాంతి ప్రయాణ సమయాలకు సంబంధించి సరికానిది అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సూర్యుని నుండి కాంతి భూమిని చేరడానికి సుమారు 500 సెకండ్లు పడుతుంది. చంద్రుని నుండి కాంతి భూమిని చేరడానికి 1.28 సెకండ్లు పడుతుంది. శూన్యంలో కాంతి 1 సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఆప్షన్ డి అనేది ఎందుకు రాంగ్ అంటే కాంతి సంవత్సరం అనేది దూరానికి సంబంధించిన ప్రమాణం, కాలానికి కాదండి. కాంతి సంవత్సరం అనేది దూరానికి సంబంధించింది, కాలానికి సంబంధించింది కాదు. నెక్స్ట్ క్వశ్చన్,
క్యూపియర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్లో భాగంగా పిలువబడే వామన గ్రహాలు ఏవి? క్యూపియర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్లో భాగంగా పిలువబడే వామన గ్రహాలు ఏవి? ఏరిస్, మేక్మేక్, హౌమియా, సిరీస్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ ఓన్లీ. ఏరిస్సు, మేక్మేకు, హౌమియా ఎక్సెప్ట్ సిరీస్ అండి. ఏరిసు, మేక్మేకు, హౌమియా మరియు ఫ్లూటోలు క్యూపియర్ బెల్ట్లో ఉండే వామన గ్రహాలు. సిరీస్ అనేది ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంటుంది, క్యూపియర్ బెల్ట్లో కాదు. నెక్స్ట్ క్వశ్చన్. నాసా చేపట్టిన డార్ట్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? నాసా చేపట్టిన డార్ట్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆస్ట్రాయిడ్ గమనాన్ని మార్చడం. నాసా చేపట్టిన డార్ట్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆస్ట్రాయిడ్ గమనాన్ని మార్చడం. భూమి వైపు వచ్చే ప్రమాదకర గ్రహశకలాల గమనాన్ని మార్చడానికి నాసా చేపట్టిన ప్రయోగాత్మక మిషన్ డార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని చూస్తూ నిలబడినప్పుడు మీ కుడి చేతి వైపు సూచించే దిశ ఏది? మీరు ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని చూస్తూ నిలబడినప్పుడు మీ కుడి చేతి వైపు సూచించే దిశ ఏది? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. తూర్పు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. తూర్పు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ధ్రువ నక్షత్రం వైపు ముఖం చేసి నిలబడితే అది ఉత్తర దిశ అవుతుంది. అప్పుడు కుడి చేతి వైపు తూర్పు దిశ ఉంటుందంటండి. ధ్రువ నక్షత్రం వైపు ముఖం చేసి నిలబడితే అది ఉత్తర దిశ అవుతుంది. అప్పుడు కుడి చేతి వైపు తూర్పు దిశ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. హీలియోపాస్ వద్ద సౌర పవనాలు దేనిలో చర్య జరుపుతాయి? హీలియోపాస్ వద్ద సౌర పవనాలు దేనితో చర్య జరుపుతాయి? చంద్రుని గురుత్వాకర్షణ శక్తితో, నక్షత్రాంతర వాయువుల ఒత్తిడితో, ఓట్ క్లౌడ్లోని మంచు ముక్కలతో, భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో. ఆప్షన్ బి కరెక్ట్ అండి. హీలియోపాస్ వద్ద సౌర పవనాలు దేనితో చర్య జరుపుతాయి అంటే నక్షత్రాంతర వాయువుల ఒత్తిడితో. సూర్యుడి నుండి వెలువడే సౌర పవనాలు అంతరిక్షంలో ప్రయాణించి ఇతర నక్షత్రాల నుండి వచ్చే వాయువుల ఒత్తిడిని ఎక్కడైతే ఆపలేకపోతాయో ఆ సరిహద్దునే హీలియోపాస్ అంటారండి. సూర్యుడి నుండి వెలువడే సౌర పవనాలు అంతరిక్షంలో ప్రయాణించి ఇతర నక్షత్రాల నుండి వచ్చే వాయువుల ఒత్తిడిని ఎక్కడైతే ఆపలేకపోతాయో ఆ సరిహద్దునే హీలియోపాస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది నక్షత్ర రాశులను వాటి పరిమాణం ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. క్రక్స్, హైడ్రా, ఉర్సా మేజర్. ఇక్కడ ఏమడిగారండి? అసెండింగ్ కాదు, డిసెండింగ్ ఆర్డర్లో అడిగారండి అవరోహణ క్రమం. ఫస్ట్ హైడ్రా, తర్వాత ఉర్సా మేజర్, తర్వాత క్రక్స్. హైడ్రా అనేది అత్యంత పెద్ద నక్షత్ర రాశి, క్రక్స్ అనేది అత్యంత చిన్న నక్షత్ర రాశి. నెక్స్ట్ క్వశ్చన్. ఓరియన్ నక్షత్ర రాశిని ఆకాశంలో అత్యంత సులభంగా గుర్తించవచ్చు. దీని మధ్యలో వరుసగా 3 నక్షత్రాలు ఓరియన్ బెల్ట్గా అమరి ఉంటాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఓరియన్ నక్షత్ర రాశిని ఆకాశంలో అత్యంత సులభంగా గుర్తించవచ్చు. దీని మధ్యలో వరుసగా 3 నక్షత్రాలు ఓరియన్ బెల్ట్గా అమరి ఉంటాయి. ఓరియన్ను వేటగాడు అని పిలుస్తారు. ఇందులో వరుసగా ఉండే 3 నక్షత్రాలు సహాయంతో దీనిని సులభంగా గుర్తించవచ్చు. రిజెల్ మరియు బెటెలిస్ ఇందులో ప్రధాన నక్షత్రాలు. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ వీడియోలో పార్ట్ 2 అనేది కంప్లీట్ అయింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తానండి. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. అక్కడ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ క్విజ్ని పార్టిసిపేట్ చేసి మీ ప్రిపరేషన్ అనేది ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.